రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కొంతమందిని బదిలీ చేసిన ప్రభుత్వం మరికొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఎస్ కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీఎస్ సమావేశమై ఐఏఎస్ అధికారుల బదిలీపై చర్చించారు. చాలాసేపు మంతనాలు జరిపిన తర్వాత బదిలీల ప్రక్రియ చేపట్టారు. గత నెల 31న సహకార శాఖ నుంచి రిటైర్ అయ్యి పరిశ్రమల శాఖ ఇన్ఛార్జి కమిషనర్గా కొనసాగుతున్న నాన్ కేడర్ అధికారి జి మల్సూర్ సీఎం సిపిఆర్ఓగా నియమితులయ్యారు. ఆయనను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్కు స్పెషల్ సీఎస్గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ను తాజాగా తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. సుదీర్ఘకాలంగా రెసిడెంట్ కమిషనర్గా పనిచేస్తున్న గౌరవ్ ఉప్పల్కు కేంద్ర ప్రాజెక్టులు సిఎస్ఎస్ల సమన్వయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ను విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఫిషరీస్ డైరెక్టర్గా అప్రధాన్య పోస్టులో ఉన్న ప్రియాంక ఆలను కీలకమైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న శివశంకర్ లోతేటికి రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శిగా, చిట్టెం లక్ష్మికి జేఏడి సంయుక్త కార్యదర్శిగా పోస్టింగ్లు ఇచ్చింది. పాఠశాల విద్యా సంచాలకుడు నరసింహారెడ్డిని బదిలీ చేసినా పోస్టింగ్ ఇవ్వలేదు. పురపాలక శాఖ కమిషనరేట్లో అదనపు డైరెక్టర్గా ఉన్న కె శంకరయ్యకు తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఎండీగా పోస్టింగ్ ఇచ్చారు. పి శ్రీకాంత్ బాబుకు ఆయుష్ డైరెక్టర్గా, టీజీఐఐసి అధికారి పవన్ కుమార్కు టీజీఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది.